రాజు మరియు రవి అనేవారు చిన్నప్పటి స్నేహితులు. వారు ఇద్దరూ ఒకే గ్రామంలో ఉండేవారు మరియు ప్రతిసారీ కలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ జీవించేవారు. వారి స్నేహం చాలా గాఢంగా ఉండేది. కాని ఒకరోజు రాజు మరియు రవి ఒక పెద్ద చిక్కులో చిక్కుకుపోయారు. రాజు ఒక చిన్న పని చేయాలని రవిని అడిగాడు, కాని అది రవికి ఒకసారి చాలా కష్టంగా అనిపించింది. మొదట రవి దాన్ని చేయటానికి సానుకూలంగా లేదు. అయితే రాజు వెంటనే అన్నాడు, స్నేహితుడా, నువ్వు చేయలేకపోతే నేను నీకు సహాయం చేస్తాను. మనం కలిసి ఎలాంటి సమస్యను తట్టుకోగలుగుతాం. ఈ మాటలు రవిని ప్రేరణ ఇచ్చాయి. అతడు తక్షణం తన పని మొదలుపెట్టాడు. కొద్దిసేపట్లో వారిద్దరూ కలిసి పని పూర్తి చేశారు. రవి రాజు ప్రేమను, స్నేహితుడిగా ఆయన చూపించిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. స్నేహితుడా, యోహాను 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. దిస్ ఇస్ మై కమాండ్మెంట్, that ye love one another, as I have loved you. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడునూ లేడు. Greater love hath no man than this, that a man lay down his life for his friends. దేవుని ఆజ్ఞలను పాటించి ఈ ప్రేమను మన స్నేహితులతో పంచుకోండి.